అమ్మా ఈ దినమున మనము 30వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదవమ్మా. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకాలను బట్టి ఆయన స్తుతించుడు. ఆయన కోపం నుండి సమాధి నుండి ఆయన దయ ఆవిష్కారానికి గురించి సాయంకాలం నా ఏడుపు వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయం నా సంతోషం కలుగును. నేనెన్నడూ కదలని నా క్షేమకాలం అనుకొని యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీకు దాచుకున్నప్పుడు నేను కలుగ చెందింది. యెహోవా నీకే మొరపెట్టుకుని నా ప్రభువును బ్రతిమాలుకొంటిని. నేను గోతిలో దిగిన యెడల నా ప్రాణము వలన ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించిన నిత్యం నీ సత్యమును గురించి అది వివరించిన యెహోవా ఆదుకొనుము. నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై యుండుము. నా ప్రాణము మౌనముగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పంట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే కనుక చూడమ్మా. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఇక్కడ కనపడే శత్రువులు మనకు కొందరు ఉంటారు, కనపడని శత్రువులు కొందరు ఉంటారు. అంటే ఎట్లా అంటే మనకు పైకి మనకు మేలు చేస్తున్నట్టు ఉండి మన వెనుక మన గురించి తప్పుగా ప్రచారం చేస్తూ, లేదంటే మన గురించి మన యొక్క పతనాన్ని కోరుకునేటటువంటి వారు అనేకులు ఉంటూ ఉంటారు. అయితే దేవుడు వారిని మనకు తెలియనీయక వారు చేసేటటువంటి కపటోపాయములు మన మీద ఉండకుండా అనునిత్యము దేవుడు మనల్ని సంరక్షించుకుంటున్న విధానము ఎంతో గొప్పదై ఉన్నది. అందు నిమిత్తమై ఆయనను మనము కొనియాడ తగిన వారుగా ఉన్నాం. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ మన కళ్ళకు కనపడ్డ శత్రువుల్ని మన నుండి తప్పించినటువంటి వారిని మనం ఏం చేస్తాము? చాలా కృతజ్ఞత కలిగి ఉంటాం వారి విషయంలో. కానీ మన కళ్ళకు కనపడిన శత్రువులు అనేకులు మన చుట్టూ ఉండి ఉండగా, వారందరి నుంచి అనునిత్యము దేవుడు మనల్ని నడిపించుచూ ఉండగా మనం ఆయన్ని ఎంతగా కొనియాడాలి? అవునా కదా? అందు నిమిత్తమే కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, నా శత్రువులను నా విషయమై సంతోషించలేదు వారు. అంటే ఏంటి అర్థం? వారు పన్నినటువంటి ఆ యొక్క పన్నాగాలు ఏమీ కూడా విజయవంతం అవ్వకుండా నీవు నన్ను రక్షించావయ్యా, నీవు నా పక్షమున నిలిచి ఉన్నావయ్యా అని ఆయన అంటూ ఉన్నానమాట. అందు నిమిత్తము నీవు నన్ను ఉద్ధరించుచున్నావు కాబట్టి అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. అయ్యా, నీకు నేను మొరపెట్టి ఉండగా నీవు నన్ను ఏం చేసావు? స్వస్థపరిచావు. అర్థమైందా? మరి అందు నిమిత్తమై నేను నిన్ను కొనియాడుతూ ఉన్నాను. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అంటే కీర్తనాకారుడు కొనియాడుతున్నటువంటి ఆ యొక్క విధానం అంతా కూడా వివరిస్తూ ఉన్నాడు అనమాట. ఏమని చెప్తూ ఉన్నాడు? అయ్యా, నేను పాతాళంలో నుండి నీవు నన్ను ఏం చేసావు? పాతాళంలో నేను ఉండి ఉండగా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. అంతే కదమ్మా? ఏ భేదము లేదు, ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భం అందే పాపం చేసిన వారై ఉన్నారు. కనుకనే ప్రతి ఒక్కరికి కూడా మరణం ఏమై ఉన్నది? సంప్రాప్తమై ఉన్నది. అవునా? సో ఆ యొక్క పాతాళములో నుండి నీవు నా యొక్క ప్రాణమును లేవదీసితివి, గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. అందు నిమిత్తమై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. మొదట దావీదు గారికి జరిగిన గొప్ప విషయాన్ని వివరించాడు, కొనియాడుతున్న విధానాన్ని తెలియచెప్పాడు. తర్వాత ఏమంటున్నాడు? యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును
మరి పరిశుద్ధమైనటువంటి జ్ఞాపకార్థ నామము. ఈ దేవుని నామమును మర్చిపోయిన వారు ఎంతమంది ఉన్నారమ్మా? ఎవరిని ఉన్నారా? మనం కింద కూర్చునేటప్పుడు గపక్కన కలక్కుమంది అనుకోండి యేసయ్యా అని, అవునా? మనం నడిచేటప్పుడు గపక్కన కాలు వెనికింది అనుకోండి యేసయ్యా అనుకో. దేవుని నామాన్ని మరిచింది ఎప్పుడు? మనం ఎప్పుడు మరవలేదు కదా. మరవని వారమై ఉన్నాము కాబట్టి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి, ఆయనకు స్తుతులు అర్పించమని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. మరి ఒకవేళ సాయంకాలమున ఏడ్పు గనక నీకు వచ్చి ఉంటే కనుక అది రాత్రి ఉంటుంది, కానీ ఉదయమున నీకేం కలుగుతుంది? మరలా సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటివి. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెంది తిని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ముఖం ఎక్కడా కూడా దాచుకోడు. కాకపోతే మన యొక్క ఆలోచనలు, మన యొక్క కష్టాలు, మన కన్నీరు ఏం చేస్తాయి అంటే ఒక కనుమొబ్బును కలుగజేసి దేవుణ్ణి మనకు కనపడనీయకుండా చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు బాగా ఆలోచించండి అమ్మా. ఏదో బాధలో ఏదో ఆలోచిస్తా వేదనతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. వెనక నుంచి ఒకళ్ళు హార్న్ కొడతా ఉంటారు. ఆ హార్న్ నీ చెవిని పడుతుందా? పడుతుందా? ఎందుకని? నువ్వేదో ఆలోచనలో ఉన్నావు, ఏదో బాధలో ఉన్నావు, ఏదో దిగుల్లో ఉన్నావు, ఏదో కంగారులో ఉన్నావు, ఏదో కలవరపాటులో ఉన్నావు, నీ మనసంతా అలజడిగా ఉంది. అలాంటప్పుడు ఈ లోకంలో నీకు వెనక ఉండి హార్న్ కొట్టే ఆ హార్నే నీకు సరిగా వినపడినప్పుడు సౌమ్యమైన దేవుని స్వరము నువ్వు ఎలా వినగలుగుతావు? అలా వినాలంటే ఎలా ఉండాలి నువ్వు? నా దేవుడు నన్ను సంతోషపెట్టే దేవుడు కాబట్టి నేను దేని విషయంలోనూ కలత చెందను, ఏ విషయంలోనూ కంగారు పడను, ఏ విషయంలో కూడా నేను తొందరపడను అని ఆలోచించి అసలు ఆ విషయాన్ని పక్కగా నెట్టేయండి. ఏదైతే బాధించే విషయం ఉందో అసలు దాన్ని పక్కగా నెట్టేసేయండి. ఏదైతే కలత చెందేలా చేస్తుందో దాన్ని పక్కగా నెట్టేసేయండి. అసలు మైండ్లో తీసేయండి దాన్ని. దేవుని స్వరాన్ని మాత్రం వింటూ ఉండండి. అప్పుడు దేవుడు చెప్తాడు, మాట్లాడతాడు. అప్పుడు ఆ స్వరం నీకు వినపడుతుంది. ఎందుకంటే గంభీరంగా పక్కకు జరుగు అనే హార్నే నీ చెవికి రాలేదే. సౌమ్యమైన దేవుని స్వరం ఎలా వస్తుంది? నువ్వు అంత కంగారులో ఉంటే వస్తుందా? రాదు. కాబట్టి దేవుని స్వరమును నీవు వినాలి అంటే మొదట ఎలా ఉండాలమ్మా? ప్రశాంతంగా ఉండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రశాంతంగా ఉండాలంటే వెంటనే మీరు అనొచ్చు, తలనొప్పి తనదాకా వస్తే కానీ తెలీదు, మీకేం మీరు బాగానే చెప్తారు, బాధపడేది మేము, కష్టపడేది మేము, ఇబ్బంది పడేది మేము, దాని నిమిత్తమై ఆలోచిస్తుంది మేము, ప్రశాంతంగా ఉండండి అని చెప్పడం ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అందరూ ఇదే చెప్తారు, వాళ్ళకు వస్తే కదా తెలిసేది అంటారు. అంతే కదా? అవునా కదా? నిజమే, ఎవరి కష్టం వారిదే. కానీ ఆ కష్టం దేవుణ్ణి నుండి దూరపరుస్తున్నాడని ఆలోచించమంటున్నా నేను. అర్థమైందా? వదిలేయి అంటల్లా. నీకున్న కొండంత కష్టం నీ ముందుంది. ఆ కొండని కొంచెం పక్కగా జరిగి చూస్తుండు. అప్పుడేమైంది? కొండ వెనకనే నీకు కనపడుతుంటాయి, కొండ నీకు కనపడదు. అర్థమైందా? నువ్వు నడిచేది అదే దారిలో అయి ఉండొచ్చు, కానీ నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నీ సమస్యను దేవుడు ఏం చేస్తాడు? సరళం చేసేస్తాడు. అంటే ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే నీ కష్టాన్ని దేవుడికి అప్పచెప్పు, ఆయనతో నువ్వు మాట్లాడుతుండు, అంతే. అర్థమైందా? ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా, ఎక్కడికి రమ్మన్నాడు దేవుడు? నా యొద్దకు రండి అన్నాడు. అవునా? మరి అంటే దాని అర్థం ఏంటి? ఆ భారం మీరు మోస్తూ ఉన్నారు, ఆ భారాన్ని అక్కడ పడేసి మీరు నా దగ్గర రండి, నా కాడిపోయండి. అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? సులభంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. అది మోయండి. మీ చింత యావత్తు నా మీద విడిచిపెట్టండి, నేను చూసుకుంటాను. మరి దేవుడు చెప్పలేదు అన్నమాట. మరి అదే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం అనమాట. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండదు. మన యొక్క అపరాధాలు కావచ్చు, అతిక్రమాలు కావచ్చు, ఏమైనా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు మనం చేసి ఉండొచ్చు గాక, అందు నిమిత్తమే దేవుడు ఒక క్షణం విముఖుడై ఉండొచ్చు గాక, మరుక్షణము నీవు బ్రతిమలాడినా, బుజ్జగించినా,
ఆయన వేడుకున్న ఆయన వెంటనే కరిగిపోయే దేవుడు. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వరమును నీ వినుటకు నీకు ఉండవలసినటువంటి విధానం ఏమిటి అంటే, నీలో ఉన్న చింత యావత్తు తీసి పక్కన పెట్టు. అర్థమైందా? ఆ చింత యావత్తు తీసి అక్కడ పెట్టు, తర్వాత జరిగేది జరుగుతుంది. ఎలా అంటే, నాకు ఒక యాక్సిడెంట్ జరుగుతుందని దేవుడు చెప్పాడు, ఓకేనా? ఆ చెప్పిన తర్వాత నేను చాలా బస్ ప్రయాణాలు చేశాను. అప్పుడు గ్రానైట్కి సంబంధించి బస్ ప్రయాణాలు చాలా చేశాను. నేను నైట్ బస్సులు కదా తిరిగేది. బస్ ఎక్కేటప్పుడు ఒకటే అనుకుంటా, బస్సులో కూర్చొని పడుకున్న తర్వాత నేను నిద్రపోతా, అది ఏదైనా గుద్దుద్దేమో, ఇటు అటు కదులుద్దేమో, ఈ టెన్షన్ నాకెందుకు, కళ్ళు మూసుకొని నిద్రపోతా. సురక్షితంగా వెళ్తే తెల్లారి కళ్ళు తెరిచి బస్ దిగుతా, లేదంటే నిద్రలోనే పోతా. చాలా నిద్రపోయి మెలకువగా ఉండి ఆ టెన్షన్ నాకెందుకు? మరలా గర్రని సౌండ్ వచ్చిందనక ఉలికిపడి ఎందుకు భయపడాలా? అవునా కదా? ప్రశాంతంగా ఉన్నాం అనుకో, ఆయన చూసుకుంటాడు. అర్థమైందా? జరగాల్సింది జరక్క మానదు ఏదైనా సరే, అవునా? అలాగే మనకున్నటువంటి చింత ఏదైనా సరే, ఎంతటి కష్టమైనా సరే, దాన్ని అలా పక్కన పెట్టేయండి. మీ యొక్క ప్రతిరోజు మీరు చేసే పనుల్లో నిమగ్నం అవ్వండి. మీ పని మీరు చేసుకోండి, ప్రశాంతంగా ఉండండి, దేవునితో మాట్లాడండి, దేవునికి వివరించండి, ఆయన యొక్క స్వరమును వినండి. ఆయన స్వరము వింటూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు. అర్థమైందా? ఇందాక ఒక పాస్టర్ గారి సాక్ష్యం ఒకటి విన్నాను నేను. పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, అయ్యా అంటే ఆ పాస్టర్ గారి కూతురికి హార్ట్లో ఏదో ప్రాబ్లం, ఆ పేరు చెప్పారు కానీ నాకు కరెక్ట్ గుర్తులేదు, హార్ట్ ప్రాబ్లం అనమాట. ఆయన దేవునితో 2 ఏళ్ళు మాట్లాడలేదు అంటున్నాడు. మాట్లాడలేదు నేను అన్నాడు. ఎందుకంటే, అయ్యా నువ్వు రమ్మన్న చోటుకు వచ్చా, నువ్వు చేయమన్న పని చేస్తున్నా, నీ సేవ చేస్తున్నా, మరి నేను రాష్ట్రం కానీ రాష్ట్రం వచ్చా, భాష కానీ భాష దగ్గర నీ సేవ నేను చేస్తున్నా, కానీ నా కూతురికే నువ్వు ఈ కష్టం పెట్టావు, మరి ఇది ఎట్లా అయ్యా అని చెప్పి నేను మాట్లాడు ప్రభువా అని అలిగి ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నాడు. దేవుడి పని ఆయన చేస్తూనే ఉన్నాడు సేవ. 2 సంవత్సరాల తర్వాత దేవుని స్వరం ఆయన విన్నాడు మరలా. అర్థమైందా? 2 సంవత్సరాల తర్వాత, ఎవరో కాదమ్మా, నిన్న చనిపోయిన ప్రవీణ్ గారిది ఈ సాక్ష్యం. 2 సంవత్సరాల తర్వాత విన్నాడు. దేవుడు ఏమన్నా చెప్పాడట, నీ యందు నా ప్రణాళిక వేరే ఉన్నది, నీ పని నువ్వు గాని అన్నాడట. ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత ఒక డాక్టర్ గారు పరిచయం అయ్యారంట. ఆయనకు పరిచయం అయ్యి ఆయన కూతురికి ఆయన సర్జరీనో ట్రీట్మెంట్ చేసి నయం చేశారంట. అంటే నేను చింతించాను, నా కూతురికి హార్ట్లో ఇలా ఉందని, నాకే ఇలా చేశాడు, నేను అలిగాను దేవుడి మీద, కానీ దేవుని ప్రణాళిక వేరే ఉన్నది. ఇప్పుడు సాధారణ మనుషులు ఎలా ఉన్నారో నా బిడ్డ కూడా అలాగే సంతోషంగా జీవిస్తూ ఉంది అని చెప్పేసి ఆయన ఒక సాక్ష్యంగా చెప్తున్నారు. అది యూట్యూబ్లో చూడండి. కాబట్టి ఇక్కడ కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది, అది అనివార్యం. అయితే ఆ కష్టాన్ని జయించడానికి దేవుడు నీతో మాట్లాడే మాటలు కూడా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లలు ఉన్నారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న పిల్లలకు 365 రోజులు, అంటే ఈ యొక్క రోజుకి సంబంధించిన ముందు రోజులు, ఆ 365 రోజులు వాళ్ళతో టీచర్లు మాట్లాడలేదమ్మా? మాట్లాడారా లేదా? ఈ రోజున ఇక్కడ క్వశ్చన్ పేపర్ తిప్పినప్పుడు ఆ కనపడ్డ క్వశ్చన్, ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించిన ఆ టీచరు ఏదో ఒక రోజు మాట్లాడి చెప్పుంటుందా ఉండదా? ఉండరా? ఈ ప్రశ్న, దీనికి సమాధానం ఇది అని వారు చెప్పుండ్రా? ఉంటారు కదా. ఆ రోజు ఆలకించినోడు ఈరోజు ఆ పరీక్ష రాస్తాడు. ఆ రోజు ఆలకించిన వాడు ఏం చేస్తాడు? ఫెయిల్ అవుతాడు, రాయలేడు కదా ఆ ప్రశ్నకు సమాధానం. అలాగే మన యొక్క జీవితంలో మనతో దేవుడు నిత్యము మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట్లాడిన సమస్త మాటల్ని మనం ఆలకించేవారుగా ఉండాలి, వాటిని నిక్షిప్తం చేసుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే ఏదో ఒక రోజున ఈ యొక్క సమాధానం ఒక ప్రశ్నకు సంబంధించి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఆ ప్రశ్నను మనము ఎదుర్కోవటానికి ముందుగానే దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క సమాధానాలన్నింటినీ కూడా మనం ఏం చేయాలమ్మా? మన హృదయంలో పొందుపరుచుకోవాలి. అర్థమవుతుందా? ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మన మీద కోప్పడినా అది ఎలా ఉందంట, నిమిషం మాత్రమే ఉన్నది, కానీ ఆయన దయ ఎప్పటిదాకా ఉంది? ఆయుష్కాలం అంతా కూడా నిలిచి ఉంటుంది. సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండి ఉదయం సంతోషము కలిగే విధంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకుంటేనే. అదే అంటే మనము ఎలాగైతే ఆ కీర్తనకారుడు అనుకున్నాడో, నేను ఎన్నడూ కదలను,
ఎందుకని? నా క్షేమకాలం అనుకున్నాను కాబట్టి. మరి దేవునితో గడిపే ఆ సమయం నీ క్షేమకాలం కాదా? అవునా కదా? మరి క్షేమకాలం అయి ఉన్నప్పుడు నీవెందుకు కంగారు పడుతున్నావు? నీవెందుకు కలవరపడుతున్నావు? ఎందుకంటే యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును, నీ ముఖమును చూడమ్మా. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని. అంటే ఇక్కడ దేవుడే ముఖం దాచుకోవాలా? ఇందాక మనం అనుకున్నాం కదా, మన యొక్క కష్టాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఈ సమస్తము కూడా మనకేం చేసిన దేవుడికి మనకి కనుమొప్పును కలుగజేసి దేవుడు తన ముఖమును దాచుకున్నట్టు ఉంటుంది. అంటే లైక్ ఎట్లా అంటే, మంచి వర్షాకాలంన మేఘాలన్నీ కమ్ముకున్నప్పుడు మనం బయటకు వచ్చి తలెత్తి పైకి చూస్తే సూర్యుడు కనపడతాడమ్మా? కనిపిస్తాడా? కనపడు. ఎందుకు? సూర్యునికి మనకు మధ్య మేఘాలు ఉంటాయి, అంతే. అర్థమైందా? అంటే అక్కడ సూర్యుడు దాంకున్నాడు నిన్ను చూసి? లేదుగా. అలాగే దేవునికి మనకు మధ్య ఏముంటుందంటే మన ఆలోచనలు ఆగుతాయి, మన కష్టాలు ఆగుతాయి. అర్థమైందా? ఇవి ఉండటం వల్ల దేవుని మనం చూసే పరిస్థితి మనకు ఉండదు. కాబట్టి అలాగున కాకుండా వాటిని పక్కగా తీసేస్తే క్లియర్గా దేవుని మనం చూడగలమా లేదా? ఆయన స్వరమును వినగలమా లేదా? కాబట్టి గుర్తుంచుకోవాలి, యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. అంటే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను నీకే మొరపెట్టి తిని, నేను నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బ్రతిమలాడుకొంటిని. నేను ఒకవేళ గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏంటి లాభం? ఏమ్మా? ఎందుకంటే నేను మరణపాశానికి గురైన ఎడల నీవు నాకు ఇచ్చిన ప్రాణానికి విలువేంటయ్యా అంటూ నిన్నేమన్నా మన్ను స్తుతిస్తుందా? అంటే మట్టి నిన్ను స్తుతిస్తుందా? నీ సత్యమును గూర్చి అది వివరిస్తుందా? మట్టి ఏమైనా చేస్తుందా? ఏమి చేయదు కదా. మరి ఒకవేళ నేను అలా గోతిలోకి దిగిపోతే ఉపయోగం ఏంటి ప్రభువా అంటూ, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడివై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అసలు చూసారమ్మా, 10వ వచనంకు 9వ వచనానికి, అంటే 8, 9 వచనాలకు 10వ వచనానికి 11వ వచనానికి అసలు ఎంత వ్యత్యాసం వచ్చేస్తుందో చూసారా? 8, 9లో ఏముంది? మొరపెడుతున్నాడు, అయ్యా అవి ఏమన్నా చేయగలవా అంటున్నాడు. తర్వాత 10వ వచనంలో అభ్యర్థిస్తున్నాడు, కరుణించయ్యా, సహాయుడు అయి ఉండయ్యా అని. వెంటనే 11వ వచనంలోకి వచ్చేసరికి ఏమైపోయింది? నా ప్రాణము మౌనముగా నుండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చేసావు. అయిపోయింది. అర్థమవుతుందా? నువ్వు ముఖం దాచుకున్నావయ్యా అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నా మనం వచ్చేస్తే 3 వచనాలు జరిగినాయో లేదో 11వ వచనంలోకి వచ్చేసరికి ఏమైపోయింది? అయ్యా నా ఏడ్పును నువ్వు నాట్యంగా మార్చేసావు, నేను కీర్తించేలాగా అని. నాకు వెంటనే ఏమైపోయావు? సహాయుడు అయిపోయావు, సహాయం చేసేసావు. ఇంకేంటి? ఇంకేముందమ్మా? ఇంకే కష్టం లేదు కదా. మరి మనం ఎలా ఉండాలి దేవునితో? ఆలోచించుకోవాలి. చూడండి, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. అర్థమవుతుందా? నా గోనె పట్ట విడిపించి అంటే నా దుఃఖము, నా బాధ, నా వ్యధ, నా కష్టము, నా కలవరపాటు, నా కలత సమస్తము నీవు విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసావు. అందు నిమిత్తమై నిత్యము నేను నిన్ను స్తుతించెదను. కీర్తనాకారుడు దేవునితో పొందినటువంటి ఆ అనుభూతి, ఆ ఆనందం, ఆ సంతోషం ఆయన అసలు ఎలా వివరించాలో ఆయనకు అర్థం కాక అసలు ఏ రీతిగా వివరిస్తున్నాడో చూడండి. మరి అంత గొప్ప జీవితం మనం జీవించాలా వద్దా? ఏమా? అంత సంతోషకరమైనటువంటి విధానాన్ని
మనం కలిగి ఉండాలా వద్దా? కావాలా వద్దా మనకు? అసలు దేవునితో సంచారం ఎలా ఉంటుందో తెలుసా? దేవునితో సంభాషణ ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఎంత ఆనందం, ఎంత ప్లెజెంట్ ఉంటుందో తెలుసా? అర్థమైందా? నీ కళ్ళ ముందు కనపడుతున్నాయన్నీ ముళ్ళైనా సరే నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఆయన సన్నిధిలో నడుస్తూ ఉంటే అవన్నీ అసలు పూలుగా మారిపోయి ఆ విధానం అంతా కూడా ఎంతో సంతోషకరంగా ఉల్లాసంగా ఉంటుంది. అయితే అలాంటి జీవితాన్ని జీవించాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? ఏ కష్టం గురించి ఆలోచించకూడదు, ఏ నష్టం గురించి ఆలోచించకూడదు, ఏ బాధ గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే అవన్నీ దేవుడు చూసుకుంటాడు. అర్థమవుతుందా? నీవు ఆయన పనిని చేయుటకు నువ్వు సిద్ధపడ్డావా? నీకు నీ జీవితంలో ముందు రాబోయేవి కూడా ఆయన వాటిని పక్కగా నెట్టేసుకుంటూ వెళ్తాడు. అర్థమైందా? ఆ జీవితాన్ని జీవించినప్పుడు నువ్వు ఏ విషయంలో కూడా దేని గురించి కూడా కంగారు పడాల్సిన పని లేదు, ఆలోచించాల్సిన పని లేదు, ఇబ్బంది పడాల్సిన పని లేదు. అర్థమైందా? ఒక ఆరోగ్యమో, ఐశ్వర్యమో, లేకపోతే ఆర్థిక పరమో, లేకపోతే సంతోషమో, లేకపోతే ఇక సమస్తము అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే దేవునితో గడిపే జీవితంలో ఉంటాయి. అర్థమైందా? ఆ గొప్ప జీవితాన్ని మనం పొందాలి. ఆ గొప్ప జీవితాన్ని ఆయన శిష్యులుగా పొందితే ఇంకా ఎంత బాగుంటుందో చూడండి అమ్మా. ఆయన శిష్యులుగా అంటే ఇప్పుడు చూడండి, ఒక సెలబ్రిటీకి ఇన్నర్ సర్కిల్లో కొందరు ఉంటుంటారు. ఇప్పుడు గమనించారా? ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకెవరైనా సరే ఘనత వహించిన వారు ఎవరైనా కావచ్చు, వారికి ఒక ఇన్నర్ సర్కిల్ అని ఉంటుంది. వారికి ఎప్పుడు కూడా వాళ్ళని మామూలుగా మన వాడుక భాషలో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటున్నారు. అరే ఆయన ఎవరో తెలుసా? పలానాకి రైట్ హ్యాండ్ రా అంటారు. ఈ మాట విన్నారా ఎప్పుడన్నా? అంటే అంత సన్నిహితులు అని అర్థం. వారు చెప్పింది ఆయన చేస్తాడు రా అని అర్థం. అర్థమవుతుందా? మనకి ఏదైనా కావాలంటే ఇదిగో పలానా ఆయన నువ్వు కలిసావంటే ఆయన వెళ్ళి పెద్ద ఆయనతో మాట్లాడతాడు, వెంటనే నీ పని జరిగిపోద్ది. అర్థమైందా? అలాగా దేవునికి అత్యంత సన్నిహితులుగా ఆయన శిష్యులుగా మలచబడేవారుగా మనం ఉండాలి. అర్థమైందా? ఈ లోకపరమైనటువంటి సమస్తాన్ని అనుభవించేది తరువాత ఇంతకు మించిన సమస్తం ఉంది నిత్యరాజ్యంలో. అర్థమైందా? ఎట్లా అంటే ఇప్పుడు చీమలు ఉన్నాయి, ఒక చోట చీమలు ఉన్నాయి, ఒక చోట స్వీట్ ఉంది, పెద్ద స్వీట్ ఉంది. అక్కడికి రాకుండా ఉండాలని మనం ఏం చేసామంటే చిన్న ముక్క నుంచి కొద్దిగా దూరంగా వేసాం. ఇప్పుడు ఆ చీమలన్నీ అటు వెళ్ళిపోతాయా? వెళ్తాయి కదా. కానీ ఒక చీమ ఏం చేసిందంటే ఆ వేసిన అతన్ని పోనిచ్చి చిన్నగా చూసుకుంటా ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వెతుక్కుంటా ఎన్నో గిన్నెలు ఎక్కి, లేకపోతే ఇంకోటి ప్లేట్లు గీట్లు అన్నీ ఎక్కి, గోడలు ఎక్కి ఆ పెద్ద స్వీట్ కాడికి వచ్చింది. ఈ స్వీటు 100 చీమలు పడ్డాయి దాని మీద. ఎంతసేపు ఉంటుంది? ఇక్కడికి వెళ్ళిన చీమ ఎన్నిటినో దాటుకొని ఆడికొచ్చింది. అది ఎంత సంతోషంగా తినగలుగుద్ది? పోనీ వెనక్కి వెళ్ళి చెప్తామంటే ఆ దారంతా కూడా ఇక వెళ్ళే పరిస్థితి లేని దారి అనుకో, అది ఇంకా ఆడే ఆగిపోద్దా లేదా? ఏమా ఆగిపోయి ఎంతకాలం తింటుంది ఆ చీమ? ఇంకా దాన్ని ఎంతకాలం తింటుంది? మరి చూడండి, ఈ లోకంలో అల్పమైనటువంటి కొద్దిపాటి సంతోషాన్ని చూసుకొని నిత్యరాజ్యంలో ఉన్నటువంటి అత్యంత విలువైన సంతోషాన్ని విడిచేవారుగా ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా? అదే కదా ఈయన అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి, 8వ వచనంలో అంటున్నాడు, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమయ్యా లాభం? అంటే ఆయన ఉద్దేశం ఏంది? ఇందులోకి పోతే నా వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఆ లాభం ఏంటి? నాకు ఎక్కడుంది నాకు లాభం? నీ రాజ్యంలో ఉంది. ఎక్కడుంది నాకు లాభం? నీ సన్నిధిలో ఉంది. అర్థమైందా? కాబట్టి మనం కూడా కీర్తనాకారుడు జీవించిన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలి. అయితే కొన్ని వ్యతిరేకమైన విధానాలు ఉంటాయి, వాటిని కాదు మనం అనుసరించాల్సింది. దేవునికి అత్యంత సన్నిహితంగా ఉన్న విధానం ఏంటో దాన్ని తెలుసుకోవాలి. అర్థమైందా? పరిశుద్ధ గ్రంథమందు లిఖితమైనటువంటి సమస్త లేఖనాల్లో కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఉన్నాయి, దేవునికి అనుకూలమైన కార్యకలాపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే దేవునికి అనుకూలమైన కార్యకలాపాల్లో మనం ఉండేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి సమస్తములో దేవుని చేత విసర్జించబడినటువంటి వారుగా ఉంటూ ఉంటాం మనం. అర్థమైందా? అందులో కాకుండా అంటే ఎందుకంటే నీ జీవితం అలా ఉందేమో, నువ్వు సరి చేసుకొని ఇటు రా అన్న ఉద్దేశంతో దేవుడు వాటిని
హిందూ పరిశుద్ధ గ్రంథమందు పొందుపరిచాడు అక్కడ. అంతేగాని అది చేసి దాన్ని ఫాలో అవ్వని కాదు అర్థం అక్కడ. కనుక మన యొక్క జీవితంలో, మన యొక్క ఈ ప్రయాణంలో దేవునిలో మనం ఎదుగుటకు, ఫలించుటకు, ఆయన సాక్షులుగా మనం నిలుచుటకు మనకు అవసరమైనటువంటి సమస్త విధానమును దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలి అంటే మొదట మనం దేవుని స్వరమును స్పష్టంగా వినగలిగిన వారుగా మనం ఉండాలి. అర్థమైందా? కాబట్టి ఆ రీతిగా ఉంటూ ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా మనం ఆయన సాక్షులుగా నిలబడ్డప్పుడు దేవునితో మన సంతోషము అమితమైనదిగా ఉంటుంది. కాబట్టి అలాగున ఉండుటకై దేవుడు చాలిన జ్ఞానమును మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ఒక 5 నిమిషాలు అందరం వ్యక్తిగత ప్రార్థన చేసుకుందాం.